న్యూస్ చూస్తున్నాం. కేంద్ర ఎన్నికల సంఘానికి టీవీకే చీఫ్ విజయ్ లేఖ రాశారు. పోలింగ్ సమయాన్ని మరో 2 గంటల పాటు పొడిగించారని ఆయన కోరారు. తమిళనాడు వ్యాప్తంగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ లో ఓటర్లు ఉత్సాహంగా పాల్గొంటున్నారన్నారు. అలాగే దూర ప్రాంతాల నుంచి ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకునేందుకు వస్తున్నారని, దీంతో చెన్నై సహా ప్రధాన టెర్మినల్స్ అన్ని జనంతో నిండిపోయాయని తెలియజేశారు. ఓటు వేయాలన్న ఓటర్ల ఉత్సాహంపై నీళ్లు చల్లొద్దని విజయ్ ఆ లేఖలో కోరారు. పోలింగ్ సమయాన్ని రాత్రి 8 గంటల వరకు పొడిగించారంటూ టీవీకే చీఫ్ విజయ్ ఎన్నికల సంఘాన్ని లేఖలు రాసుకొచ్చారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. మురళి, మీరు అన్నట్లుగా అంటే ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ ఎన్నికల అంటే పోలింగ్ సమయంలో విజయ్ రాసిన ఈ లేఖ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైంది, కొంత సంచలనంగా కూడా మారింది. ప్రధానంగా ఒక 2 పేజీల లేఖ విజయ్ కొద్దిసేపటి క్రితమే ఎన్నికల సంఘానికి రాయడం జరిగింది. ప్రధానంగా అంటే ఆయన పోలింగ్ సమయాన్ని 2 గంటలు పెంచాలి, అంటే రాత్రి 8 వరకు ఓటు వేసేలా సమయాన్ని పెంచాలంటూ కూడా విజయ్ ప్రధానంగా లేఖలో కోరారు. అందుకు సంబంధించి ఆయన చాలా కారణాలను మెన్షన్ చేశారు. ప్రధానంగా ఒక్క చెన్నై నగరంలోనే కీలపాకం ఉంది, కోయంబేడు ఉంది, మాధవరం ఉంది, 3 బస్టాండ్లు ఉన్నాయి. ఈ సమయానికి 3 బస్టాండ్లోని అన్ని టెర్మినల్స్ కూడా ప్రయాణికులతో పూర్తిగా నిండిపోయి ఉన్నాయి. అక్కడ ఉన్నదంతా కూడా ఓటర్లు, వాళ్ళు ఓటు హక్కు వేసేందుకు అక్కడి నుంచి బస్సులో ట్రావెల్ చేయాల్సి ఉంది. కానీ ఈవేళ అక్కడ సరైన బస్ ఫెసిలిటీ లేదు, కనీసం రవాణా సౌకర్యాలు ఏ మాత్రం లేవు. ప్రజా రవాణా వ్యవస్థను పూర్తిగా ఎన్నికల విధులకు వాడుకున్న నేపథ్యంలో సాధారణ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ కూడా విజయ్ ఆ లేఖలో పేర్కొన్నారు. నిజానికి ఓటు హక్కును కాలరాసే ప్రయత్నంగానే ఆయన అభివర్ణించారు. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిన చర్య ఏమోనన్న అనుమానాన్ని కూడా విజయ్ ఆ లేఖలో వ్యక్తం చేశారు. కాబట్టి భారత రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కును ఓటర్లంతా కూడా వినియోగించుకోవాలంటే తప్పనిసరిగా వారికి రవాణా వ్యవస్థ అందుబాటులోకి రావాలి. కాబట్టి వాళ్ళు ఎలాగో అక్కడ చేరుకోవాలంటే మరింత సమయం అవసరం ఉంటుంది. కాబట్టి సాయంత్రం 6 నుంచి 8 వరకు, అంటే అఫీషియల్గా ముగిసే 6 కన్నా కూడా మరో 2 గంటలు 8 వరకు పోలింగ్ సమయాన్ని పెంచాలంటూ కూడా ప్రత్యేకంగా హీరో విజయ్ ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రధానంగా ఈ లేఖ ఇప్పుడు తమిళనాడు కొంత చర్చనీయాంశంగా మారింది. మరి మొత్తంగా విజయ్ లేఖపై ఎన్నికల సంఘం ఎలా స్పందిస్తున్నది కొంత ఆసక్తికరంగా మారింది. మురళి, అంటే గతంలో ఇలాంటి ఏమైనా లేఖలు ఎలక్షన్ కమిషన్కి రావడం జరిగిందో, అప్పుడు ఎలా స్పందించారు? సో ఇప్పుడున్న సందర్భంలో ఎలా స్పందించే అవకాశం ఉంటుంది? అంటే మనకు చాలా విషయాలు తెలుసు. ప్రధానంగా ఒకవేళ సాయంత్రం 6 తర్వాత కూడా పోలింగ్ స్టేషన్లో కానీ, అంటే ఓటర్లు కానీ పోలింగ్ క్యూ లైన్లో ఉంటే తప్పనిసరిగా వారు ఓటు వేసేంత వరకు కూడా ఎన్నికల సంఘం అనుమతిస్తుంది. అర్ధరాత్రి 12 వరకు కూడా దేశంలో అనేక చోట్ల పోలింగ్ జరిగిన సందర్భాలు ఉన్నాయి. అయితే వారంతా కూడా ప్రధాన గేటు, పోలింగ్ కేంద్రం ప్రధాన గేటు మూసేసినప్పటికీ ఏదైతే క్యూ లైన్లో జాయిన్ అయి ఉంటారో వాళ్ళకంతా కూడా ఓటు హక్కు కల్పించేలా, వారందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకునేలా ఆ మేరకు ఏర్పాట్లు కూడా చేసి ఉంటారు. కాబట్టి ఎన్నికల సంఘం చెప్తున్నది అదే, ఎవరైతే క్యూ లైన్లోకి సాయంత్రం 6 తర్వాత కూడా జాయిన్ అవుతారో వారు ఓటు వేసేందుకు అర్ధరాత్రి అయినా సరే తప్పనిసరిగా వారికి అవకాశం కల్పిస్తామని మొదటి నుంచి కూడా ఎన్నికల సంఘం నిబంధనలు చెప్తున్నాయి. కాబట్టి అంటే స్పెసిఫిక్గా విజయ్ ఈవేళ ఇట్లాంటి ఒక డిమాండ్ చేయడం ద్వారా మొత్తం ఓటర్లను కొంతవరకు ఆకర్షించే ప్రయత్నం చేశారు, కొంత ఒక డిఫరెంట్ ఒపీనియన్ తీసుకొని వచ్చే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే విజయ్ ఆ మేరకు ఈ 2 గంటల సమయాన్ని పెంచాలంటూ కూడా అఫీషియల్గా ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. మరి అఫీషియల్గా ఎన్నికల సంఘం విజయ్ లేఖకు ఎలా స్పందిస్తుంది, ఏమైనా రిప్లై ఇస్తున్నది మాత్రం కొంత ఆసక్తికరంగా మారింది. రైట్, థ్యాంక్ యూ మురళి.